ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఒక విషయం ఏంటంటే తనుజక్క ఓడిపోయినా సరే మా మనసులను గెలుచుకున్న ఏకైక వ్యక్తి తనుజక్కే. లేదన్నా ఆమె నా ఇంత ఇంకా మెక్క. ఇప్పుడు తనుజ ఓడిపోవడం కారణం మెయిన్ రీజన్ మీరే అన్నారు. అందరూ ఎవడాడు అందే జనాలు అన్నారు. జనాలా నువ్వు ఏడ్చి 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 ఒక ఆడపిల్ల ఏడవడం వల్ల తనుజ ఓడిపోయింది అన్నారు. నువ్వేమంటావు? 100 మంది 100 రకాలుగా మాట్లాడతాడు. అన్ని పట్టించుకోకూడదు. ఫస్ట్ వాళ్ళకి ఏది చేత కాదు, చేయడం చేత కాదు, ఎంకరేజ్ చేయడం చేత కాదు, ఓటు వేయడం రాదు. తిని తొంగోని ఏం చేయాలి అర్థం కాక ఎవరిని మనం కించపరుద్దామా, ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడదామని మాట్లాడతారు. తనుజ 20 lakhs ఆశ చూపించా దేనికి తీసుకోలేదని. ఆమె గెలుస్తుందని ఆమెకి నమ్మకం. అదే కంపల్సరీ ఆమె కప్పు కొట్టిద్ది, జనాల మనసులో ఉన్నది, ఓటేసారని చెప్పి నమ్మింది. బట్ థింగ్ ఏంటి వల్లే మరి ఆర్మీ కళ్యాణ్ విన్నర్ అయినాక తనుజ ఒక రకంగా ఎమోషన్ అనమాట. అంటే కాస్త కుళ్ళు, అదొక ఆశావాది అన్నట్టుగా మనకి ఫేస్. నువ్వేమంటావు? కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తానా? కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేవు. ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు నాకు సపోర్ట్ చేస్తూ ఒక లేడీ టైగర్ నిలబడింది అంటే, లేడీ టైగర్ నిలబడింది అంటే అది తనుజ అని చెప్పాడు. చెవులు పెట్టి వినండి అన్న మీరు. అది దాని సపోర్ట్ ఏముందండి అందులో? అంటే ఆయన ఆట ఆడాడు, ఆ ఆట ఆడారు అంతే, ఫ్రెండ్లీగా ఆడారు అంతే. అదేముంది? అదే కదా. ఇప్పుడు ఆ కళ్యాణ్ ఏమనుకుంటానంటే నన్ను గెలిపించింది తనుజ కాబట్టి నా ప్లేస్ లో, ఆమె ప్లేస్ లో నిన్న ఒకటి ఇంకా హ్యాపీ అని చెప్పి తన మనసులో ఉంటుంది. అన్ని చెప్తారేందన్న మనకి మీడియా ముందు చెప్పలేరు కదా. మరి తనుజ అంతంత మైండ్ టెక్నిక్ అంతంత జ్ఞానం ఉంటే ఆమె గెలవచ్చు కదా. ఓడిపోవడం కారణం ఏంటి? అది జనాల చేతిలో, ఆమె చేతిలో ఉంటుందా? అంటే తనుజ ఫెయిల్యూరేనా లెక్క మీ దృష్టిలో? రన్నర్ అయింది అన్న. రన్నర్ కూడా ఫెయిల్యూర్ కదా. ఒక్క రూపాయి రాలేదు డబ్బులు. మరి డబ్బులు రాలేదు కదా. తనకి 1 రూపీ కూడా రాలేదని కుమార్ గారు అంటున్నారు. 15 లక్షలు డెమో ఫోన్ పట్టుకెళ్ళిపోయింది. మీరేమంటారు? ఏమో తన మంచి మనసులు గెలుచుకుంది కాబట్టి నెక్స్ట్ సీజన్ కి ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చేమో. అది అంటే నెక్స్ట్ సీజన్ కూడా తను రావాలని మీరు కోరుకుంటున్నారా? సరిపోలేదా మాకు? మీరు ఎప్పటి నుంచో తనుజ ఫ్యాన్ గా ఉన్నారు. అదే విధంగా నిన్న కేక్ కోసి సెలబ్రేషన్ కూడా చేశారు. ఇప్పుడు కానీ ఓడిపోయింది, మీ స్పందన ఏంటంటారు? కేక్ కోసి సెలబ్రేషన్ చేసింది ఆమె మా దృష్టిలో గెలిచిందనే కోసం. ఇప్పుడు ఒకవేళ ఆమె గెలవకపోయినా వేరే వాళ్ళు గెలిచినా మా దృష్టిలో గెలిచింది కాబట్టే మా మనసుకు నచ్చింది కాబట్టి మేము కోసం. అదే వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడినా సరే వాళ్ళ ఇష్టం. కానీ వేరే వాడు ఎవడో చెప్పాడని చెప్పి మా ఒపీనియన్ నేను మార్చుకోను కదా, అంతే.